అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫార్మర్ అన్నగారిని మీకు పరిచయం చేయడానికి ఆయన షెడ్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ముందే మీ ముందే ఆయనను పరిచయం చేస్తా. అన్న నమస్కారం. నమస్కారం అన్న. అన్న మీ మీ ఊరు మీ పేరు చెప్పండి అన్న. మాదైతే సొంతం అయితే మహబూబ్ నగర్ అన్న మాది. నేను 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటా. అయితే మేము పాత సామాన్ వ్యాపారం చేసేది. అయితే కొద్ది వ్యాపారం డల్ ఉన్న వల్ల కొంచెం యూట్యూబ్లో మీ వీడియోలు చూసుకుంటా ఇంకా మరి మనం ఈ బిజినెస్ చేసుకోవాలని ఆలోచన వచ్చి ట్రైనింగ్ ఎప్పుడు ఉందని మీకు ఫోన్ చేయడం జరిగింది. మీ పలానా డేట్కు ట్రైనింగ్ ఉందిరా అంటే మేము వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నారు? జనవరిలో తీసుకున్నాం అన్న. జనవరిలో ట్రైనింగ్ తీసుకున్నాము. అయితే జనవరిలో ట్రైనింగ్ ఉందని తెలుసుకొని మేము జనగాం వచ్చి 3 రోజులు అక్కడి నుండి ట్రైనింగ్ తీసుకున్నాము. ట్రైనింగ్లో అన్ని మాకు ఇట్లా చేయాలని ఓన్ ఉండి మీరు చేసుకుంటేనే బాగుంటుంది. వర్కర్స్ పెట్టి ఇట్లా చేస్తే మీకు అది ఇబ్బంది అయిపోతుంది. మీరు ఓన్ ఉంటేనే చేసేటట్లయితేనే మీరు ఇది స్టార్ట్ చేసుకోండి, లేకుంటే వద్దని మీరు చెప్పినందుకు నేను ఓన్గా చేసుకోవాలని ఇట్లా. అంటే మీరు ఫామ్ దగ్గర ఉండి మీరు నేనే చూసుకుంటానా? మీరు మీతో పాటు లేబరు ఇద్దరు ఉంటేనే. నేను ఉండేది హైదరాబాద్, కానీ ఇప్పుడు ఇక్కడ నాకు రూమ్ ఉంది. ఇక్కడ నుండి కన్స్ట్రక్షన్ కూడా నడిపించుకుంటున్నాను నేను. అసలు ఇంటి కూడా వెళ్తలేను, ఇక్కడ వండుకొని ఇక్కడ పండుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఒకవేళ మనం వచ్చినా కూడా మనం ఇటు ఉండే ఎప్పుడో ఎక్కువ ఇక్కడ ఉండి మనము చూసుకోవాలి, మనం ఓన్ ఉంటేనే బాగుంటుందని అదే ప్లాన్ తోని మనం చేసుకుంటున్నాం అని. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ మీకు? కన్స్ట్రక్షన్ కూడా ఇంకా అవి మొత్తం పార్టిషన్ అయితే అయిపోయింది. పార్టిషన్ పైప్లతో పార్టిషన్ ఇంకా కొంచెం ముందు అది అయిపోతుంది. ఇంకా మొత్తం మీకు ఫోన్ చేసి అవి క్రీపర్ రూములు, డెలివరీ సెక్షన్ అవన్నీ నాకు కొంచెం డౌట్లు ఉంటే కూడా మీకు ఫోన్ చేసి చెప్పారు కదన్నా, తెలుసుకొని కొంచెం లేదన్నా మీరు రావాలి, కంపల్సరీ రావాలంటే ఈ రోజు మీరు రావడం జరిగింది మా షెడ్ కాడికి. అయితే ఆల్రెడీ మనం అన్నగారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి అన్నంటే ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక కూడా చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంది. కన్స్ట్రక్షన్ అంతా బాగుంది. అన్నకు ఫస్ట్ ఓన్ ల్యాండ్ లేకుంటే ఫస్ట్ ల్యాండ్ లీజుకు తీసుకొని నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటానని నన్ను అడగడం జరిగింది. మీరు ఫస్ట్ ఓన్ ల్యాండ్ మీకు లేదు కదా? నాకు ఓన్ ల్యాండ్ లేదు. లేనప్పుడు మీరు 4 ఎకరాలన్నర ల్యాండ్ ఇక్కడ మన కందుకూరు మహేశ్వరం దగ్గరనే లీజ్ తీసుకున్నారు. లీజ్ కు మాట్లాడినాకనే నీకు ఫోన్ చేసి మీరు ఓన్లీ ల్యాండ్ అందులో మళ్ళీ బోర్ వేసుకోవాలి, సింగిల్ పీస్ కరెంట్ తీసుకోవాలి, వైర్ గుంజుకోవాలి, అవన్నీ కష్టము, అవన్నీ ఉండే. మీకు ఫోన్ చేస్తే మీరేం చెప్పారు నాకంటే, అన్న మీరు ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ తీసుకోకరి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా కోళ్ళ ఫారం ఉంటే తీసుకోండి అందులో, ఎందుకంటే సింగిల్ పీస్ కరెంట్ ఉంటుంది, వాటర్ ట్యాంకులు ఉంటాయి, అన్ని ఓకే ఉంటాయి. కాకపోతే అందులో కొంచెం తక్కువ ఖర్చుతోని మీరు పార్టిషన్ వేసుకోవచ్చు అన్నని చెప్పినందుకు నేను ఒక 15 రోజులు ఆగి ఈ కోళ్ళ ఫారం తీసుకున్నాను. కోళ్ళ ఫారం తీసుకొని కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు 11వ తారీఖు వస్తే 1 నెల అవుతుంది స్టార్ట్ చేసి. ఇంకొక నెల లోపు ఫైనల్ చేయాలన్నా. 2 months లో కంప్లీట్ 7 months వచ్చేస్తాయి. అయితే ఫస్ట్ అయింది ఇక్కడ ఏందనంటే, అన్నగారికి ఓన్ ల్యాండ్ లేకుంటే ఫస్ట్ నాకు మామూలుగా ఎక్కడన్నా ల్యాండ్ లీజుకు తీసుకుంటా అంటే, వద్దన్న 1 month కానీ 2 months కానీ మీరు వెయిట్ చేసి పాతది కోళ్ళ ఫామ్ ఉన్నది ఎవరన్నా తీసేసింది ఉంటే దాన్ని లీజుకు తీసుకొని దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పినందుకు ఆయన ఒక 1 month మొత్తం తిరిగి ఈ మహేశ్వరంలో ఏర్పాటు చేసుకుని పాత కోళ్ళ షెడ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈయనకు ఇక్కడ కరెంట్ ఉంటుంది, సింగిల్ ఫేస్ కరెంట్ ఉంటుంది, ప్లస్ లేబర్ రూమ్స్ ఉంటాయి, అన్ని వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. మనకు 30% ఖర్చుతోటి షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోద్ది. దాని విషయంలో ఆయన కొంచెం తిరిగి కష్టపడి 2 షెడ్లు 200 షెడ్లు తయారు చేసుకోవడం జరిగింది. ఆయనకు ట్రైనింగ్ తీసుకున్న బుక్ దగ్గర పెట్టుకొని కన్స్ట్రక్షన్ ఎట్లా చేసుకోవాలని పార్టిషన్లు ప్రతి ఒక్క పార్టిషన్ ఆయన కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫైనల్గా మనల్ని మీరు ఒకసారి విజిట్ చేయండి అని అంటే మనం రావడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నాడు. వెల్లింగ్ మేస్త్రి కానీ, టాపింగ్ మేస్త్రీలు కానీ ప్రతి ఒక్కరూ మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గైడెన్స్ తోటి వాళ్ళు నీట్గా చేసుకున్నారని చెప్తున్నారు. షెడ్యూన్ కూడా ఒకసారి వీళ్ళ ఏ స్టేజ్ వరకు వచ్చిందో లోపల షెడ్యూన్ కూడా మనం చూపిద్దాం. ఓకే.
అయితే ఇవి అన్ని మామూలుగా ఇవన్నీ క్యాబిన్లు అండి. ఒక క్యాబిన్ వచ్చేసి మనకు 15 ఫీట్ల వెడల్పు, 14 ఫీట్ల పొడవు. ఒక క్యాబిన్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఎన్ని ఫీట్ల అన్న? ఇట్లా 15, ఇట్లా 15, ఇట్లా అడ్డం 14. పొడవు వచ్చేసి 15, 14. ఇట్లా మనకు ఎన్ని క్యాబిన్లు చేసుకున్నారు మీరు? ఫస్ట్ అయితే మనము అక్కడ ఫస్ట్ 10, 15 పెట్టింది మీరు ఉండి, అది పైన 10 వద్దు, ఎక్కువ ఉండాలి వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి ఆ లాస్ట్ కు ఉన్న క్యాబిన్లు వచ్చేసి ఇప్పుడు ఏం చేసినంటే మధ్యలో 15, 15 పెట్టింది, మధ్యలో ఫ్రేమ్ తీసేసి అది మొత్తం 20 చేసాను అన్నది. 20 పొడవు, 25 పొడుగు, 14 వెడల్పు. ఇంకా ఈ కోళ్ల ఫామ్ లా ఇంకా వీళ్ళు పాత ఇవి ఇట్లనే ఉంచారు. వాళ్ళు ఈ 2-3 రోజులలో తీసుకెళ్తారు. వేరే వాళ్ళకి అమ్మేసిరా? అమ్మేసిండు. కోళ్ల ఫామ్ ఉన్న ఆయనకి అమ్మేసిండు, ఆయన తీసుకెళ్తారు. మనకి దారి వచ్చేసి ఎంత పెట్టిరన్నా? 3.5 పెట్టి. 3.5 దారి వచ్చేసి 3.5. దారి వచ్చేసి 3.5. మనకు ఒక క్యాబిన్ తొట్టి ఎటు సైడ్ కట్టుకుంటానని ఆలోచిస్తున్నాం. మనకు దానా తొట్టి ఇక్కడ డోర్ సైడ్ నుంచి ఇక్కడ అట్లా ఈ ఎల్ షేప్ లో పెట్టేసుకుంటారు. మనకి పార్టీషన్లు ఉండి మీరు దానా వేసుకోవడానికి వీలైద్దన. ఇదంతా పార్టీషన్లు. ఇక్కడ ఎన్ని క్యాబిన్లు వేసుకుంటున్నారు? మనకు ఈ 15 ఇంటూ 25, 15 ఏమో 2 క్యాబిన్లు, 14, 15 2 క్యాబిన్లు. ఇంకా దాని తర్వాత అన్ని 1, 2, 3, 4, 5 ఇటు 5 అటు 5 10 క్యాబిన్లు వస్తున్నాయి. 10 క్యాబిన్లు వస్తున్నాయి. 15 ఇంటూ 14 10 క్యాబిన్లు. బ్రీడింగ్ సెక్షన్ అంతా అటు కింది సైడ్. బ్రీడింగ్ సెక్షన్ అంతా కిందికి పెట్టేసారు. ఓన్లీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచడానికి ఇక్కడ చేస్తున్నారు. ర్యాంప్ ఎక్కడ ఇస్తానని అంటారు మీరు? ఆ చివరికి ఇస్తారా? చివరికన్నా ర్యాంప్ వచ్చేసి చివరికి ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు మేము మీకు ఎలా సహాయం చేసినాం? ఫోన్ చేసినా కూడా ఎనీ టైం మాకు ఏ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఇవాళ ఎంత తారీఖు? ఇవాళ వచ్చేసి 5 తారీఖు. నేను స్టార్ట్ చేసి 25 డేస్ అవుతుంది. నాకు ప్రతిదీ ఏం ఇంట్లో కన్స్ట్రక్షన్ గురించి నాకు ఏమంత తెలియకుండా ప్రతిదీ ఫోన్ చేసి నాకు మొత్తం మిమ్మల్ని అడిగే మొత్తం కన్స్ట్రక్షన్ అది మొత్తం పార్టిషన్ తయారు చేస్తున్నాను నేను. నాకు ఎనీ టైం కూడా మీకు ఎలాంటి అవసరం ఏం లేదన్నా. మాకు ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా మాకు ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని లాస్ట్కి వస్తే నాకు కొంచెం అది ఫోన్ లో నాకు అర్థం కాకపోతే మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే క్రీపర్ రూమ్, డెలివరీ సెక్షన్ అవి ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలంటే మాకు ఫోన్ లో నాకు అర్థం కాకపోతే కొంచెం అన్న ఎప్పుడైనా కొంచెం టైం తీసుకొని రా అన్నందుకు మీరు కూడా వచ్చేసారు. అనే రోజు వచ్చినా నాకు చాలా సంతోషం. ఈ షెడ్ వచ్చేసి మనకు 200 ఫీట్ల పొడవు ఉంటదండి. ఈ షెడ్ మనకు రెండు షెడ్లు తీసుకున్నారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది వచ్చేసి మహేశ్వరంలో ఉందండి ఈ కోళ్ల ఫాము. అన్న కూడా మన దగ్గర జనవరిలో ట్రైనింగ్ తీసుకున్నాడు. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. బ్రీడింగ్ కూడా మన దగ్గరనే బుక్ చేసుకోవడం జరిగింది. బ్రీడింగ్ సెక్షన్ మొత్తం కింది సైడ్ ఉంది. బ్రీడింగ్ సంబంధించిందంతా కింది సైడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బ్రీడింగ్ సెక్షన్ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.